భార్య బిడ్డల్ని పట్టించుకోకుండా టీడీపీ కోసం పనిచేశారని ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం టీడీపీ నేత మాజీ ఇన్ఛార్జ్ జేడీ రాజశేఖర్ అన్నారు. కోనేటి ఆదిమూలంను అభ్యర్థిగా ప్రకటించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. తమపై కేసులు పెట్టి వేధించిన ఆదిమూలంకు సీటు ఇవ్వడం అన్యాయమని అన్నారు. వైసీపీ పక్కన పెట్టిన ఆదిమూలంకి సీటు ఇస్తారా అని జేడీ రాజశేఖర్ ప్రశ్నించారు. తనకు సీటు ఇవ్వకపోతే టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతానంటున్న జేడీ రాజశేఖర్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గంలో ఇప్పటికే టీడీపీ అభ్యర్థిగా ఆదిమూలంని ఎంచుకునే విషయం తెలిసింది. అయితే ఎప్పటి నుంచో టీడీపీకి విధేయుడిగా ఉంటూ అదేవిధంగా చంద్రబాబు నాయుడికి లోకేష్కి కూడా ఎంతో దగ్గరుండి విధేయుడిగా ఉంటూ 5 ఏళ్ల పాటు సత్యవేడు నియోజకవర్గంలో ఇంటింటా గడప గడపకి ప్రతి ఒక్క కార్యకర్తకి తనంటూ ఏంటో తెలుసుకున్న జేడీ శేఖర్ గారు ఇప్పుడు ఆ పార్టీ వీడనున్నారు, లేకపోతే ఆ పార్టీ నుంచి వీడి రెబల్గా పోటీ చేస్తున్నా అంటున్నారు. మనతో పాటు రాజశేఖర్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు. సార్ చెప్పండి సార్, ఇప్పటికే మీరు టీడీపీలో చాలా రోజుల నుంచి ఉన్నారు, పనిచేస్తున్నారు. అంటే ఇప్పుడు ఉన్నట్టుండి ఈ పార్టీ మారాలని కానీ అదేవిధంగా రెబల్గా పోటీ చేయాలని చెప్పేసి కూడా అంటున్నారు. అసలు కారణం ఏంటి? అంటే నేను 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో నేను ఓడిపోయిన నుంచి నేను పనిచేస్తున్నా. రేతిరింబగులు పనిచేశా. ఏ కష్టం వచ్చినా, చిన్న కార్యకర్తకు వచ్చినా, పెద్ద కార్యకర్తకు వచ్చినా, ప్రజలకు వచ్చినా ఎప్పుడు ప్రజల్లో ఉన్నా. మరి ఇలాంటి వ్యక్తిని ఎవరో ఏరే పార్టీలో ఉండి మమ్మల్ని అందరినీ హింసించి మా మీద కేసు పెట్టి, మా నాయకుల మీద కేసు పెట్టి మమ్మల్ని అనేకమైన శోభ పెట్టిన మనిషి ఈరోజు వచ్చి టికెట్ తీసుకొని వస్తే, అంటే తెలుగుదేశం బ్లడ్గా ఉండేవాళ్ళు మా పరిస్థితి ఏంది? ఇదే ఆదిమూలం ఏమన్నాడు ఒక ప్రెస్ మీట్లో? దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు అన్నాడు ఈ ఆదిమూలం. రాజశేఖర్ నిన్ను ఖచ్చితంగా వాడుకొని వదిలేస్తాడు చంద్రబాబు అన్నాడు. నన్ను కౌంటర్ ఇచ్చాడు ఒకరోజు. అలాంటి వ్యక్తికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అతను టికెట్ ఇస్తాడు. అది ధర్మం కాదుగా. ధర్మం అనేది ఒకటి ఉంటుందిగా. ఇప్పుడు మనం ఆల్రెడీ జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు? కష్టపడే వాళ్ళకే టికెట్ అని చెప్పావుగా. మీరు చెప్పిందేగా, మేము చెప్పలేదుగా. మేము దేని గురించి విశ్వాసంగా, నాకుండే వ్యాపారాలు, నాకుండే బిజినెస్లు, నాకుండే మైన్స్ బిజినెస్ అన్నీ పోయినాయిగా. ఎవరో గాలి మాటలు విని ఈరోజు నన్ను మార్చి అతనికి డిపాజిట్ కూడా రాదు. అది మీరే మీ మీడియా ముఖంగా మీరు ఎన్క్వైరీ చేయండి. ఆదిమూలం ఆయన పరిస్థితి అదే. ఈరోజు జేడీ రాజశేఖర్ అనే వ్యక్తిని ప్రకటించుంటే సత్యవేడులో కొన్ని వేల మంది పండగ చేసుకునేవాళ్ళు. ఈరోజు ఎక్కడోళ్ళు అక్కడ సైలెంట్ అయిపోయారంటే కారణం ఏంటి? ఇదే కారణం. కాబట్టి పార్టీని కాపాడుకోవాలిగా. తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ళు పనిచేశాను. నా పార్టీని ఎలా కాపాడుకోవాలి? ప్రజల నుంచి ఒత్తిడి, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి ఒత్తిడి, తెలుగుదేశం పార్టీ లీడర్ల నుంచి ఒత్తిడి. మీరు వేయండి రెబల్ తెలుగుదేశం, మేము గెలిపిస్తాం, మనం గెలిచి చంద్రబాబు నాయుడు గారికి పోతాం నా మాదిరిగా నాకు వస్తుంటే నేను టంచి. కాబట్టి ఈ డిసిషను. దాంతోపాటు మా ఫ్యామిలీని కూడా అడిగాను. వాళ్ళు కూడా అంత కలిసి కట్టుబడిగా పోదాము, గెలిచి చంద్రబాబు నాయుడు దగ్గర పోదామని చెప్పారు. ఖచ్చితంగా నేను సత్యవేడు ప్రజలు ఆశీస్సులు ఉన్నాయి. నిజంగా చాలా మంచి కాన్సెన్స్ అండి అది. ఎలా అంటే ఏ వ్యక్తి అయితే ఓడిపోతారో సత్యవేడులో పార్టీలకు సంబంధం లేకుండా ఆ వ్యక్తుల్ని గెలిపించుకుంటూ వచ్చారు. ఇప్పుడు దాకా సత్యవేడుకు ఒక రికార్డు ఉంది. సానుభూతి విపరీతంగా ఉంది. కాబట్టి నేను గెలుస్తానని పూర్తిగా నమ్మకం ఉంది. ఇది ప్రజల నుంచి వచ్చింది, కార్యకర్తల నుంచి వచ్చింది, లీడర్ల నుంచి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మేము పోటీలో ఉంటాం. ఇప్పటికే ఆదిమూలాన్ని ప్రకటించి చాలా రోజులు అవుతుంది. ఉన్నట్టుండి ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో మీరు విధంగా రెబల్గా పోటీ చేస్తామని చెప్తున్నట్టు, అంటే చంద్రబాబు నుంచి హామీ ఏమీ రాలేదా, లేకపోతే వేరే ఏదేమైనా కారణమా? లేదు, ఆయన పార్టీలోనే చేరలేదు. ఆయనకి ఈరోజు కూడా పార్టీ సభ్యత్వం లేదు. ఆయనకైనా టికెట్ ఇచ్చారు. ఏం లేదుగా. ఆయనకి ఏదైనా ఉంటే మనం చెప్పచ్చు. ఆయనకి ఏం లేదు, ఆయన పార్టీకి సంబంధం లేదు. ఆయన ఎవరో ఇంప్లిమెంట్ చేశారు. ఎవరో డబ్బుండే మహారాజులు మాకు కొన్ని వనరులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నాగా మొత్తం గ్రావెల్, ఇసుక మొత్తం దోపిడీ చేశారుగా ఆదిమూలం. అదే మాదిరికి వస్తే నెక్స్ట్ వస్తే డబ్బు ఉందిగా, 100,000 కోట్ల డబ్బు ఉంది కాబట్టి డబ్బు అహంకారంతో ఆయన ట్రై చేశాడు. ఆ మాయలో మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆ మాయకి లొంగిపోయారు. అయితే వాళ్ళు కూడా తెలుసుకుంటారుగా. ఇప్పుడే రేపు బీఫామ్ వచ్చే లోపల ఇంకా 10 రోజులు ఉంటుంది. ఈ లోపల ఆయన తెలుసుకుంటాడుగా ఖచ్చితంగా.
మీ కుటుంబం కూడా ఈ సత్యవేడు నియోజకవర్గంలో ఎక్కువ కష్టపడినట్టున్నారు. అంటే మీరు చెప్పండి మా ఎట్టుంది మా ఇప్పుడు ఆయన మీ నాన్నగారు ఏమంటే తెలుగుదేశం పార్టీ వీడి టీడీపీ రెబల్గా నిలుస్తాను అంటున్నారు. ఆ విధంగా ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పిలిస్తే మళ్ళీ మీరు ఒకటవుతారు. మేము ఎప్పుడు కూడా 2019 నుంచి కూడా మేము పార్టీకి ఎంత కష్టపడి పనిచేసామన్నది మేము చెప్పాల్సిన నీడ్ లేదండి. ఎందుకంటే మొత్తం మీరు ఎక్కడ ఏ రాష్ట్రం చివరిని అడిగినా కూడా సత్యవేడు అంటే ఆ రాజశేఖర్ గారు చాలా బాగా పనిచేస్తున్నారు, కరోనా టైంలో కూడా కాన్స్టిట్యున్సీని వదలకుండా పనిచేశారు, ఇంత బాగా కష్టపడిన నాయకుడు ఎంత మెజార్టీతో గెలుస్తారు మీరు అని అడిగారు తప్పితే మాకు సీట్ రాదన్నది మేము ఊహించలేదండి. మేము ఇప్పటికీ సార్తోనే, చంద్రబాబు గారితో, లోకేష్ గారితో, తెలుగుదేశం పార్టీతో పోవాలనే మా ఆశ. మేము ఎందుకు ఇంత ధైర్యంగా అడుగుతున్నామంటే ఆదిమూలం గారు 5 సంవత్సరాల్లో సత్యవేడు ప్రజలకి ఏం చేశాడు? ఆయనకి సీట్ ఇవ్వనప్పుడే వాళ్ళు అన్యాయం చేశారు, నేనేం చేయలేకపోయినా ఆయనకు గుర్తొచ్చిందా? అప్పుడు ఆయన మొదటి నుంచి అన్యాయం ఇసుక అన్నది 5 సంవత్సరాల తర్వాత ఎత్తలేదుగా, ఆయన ఉన్నప్పుడే కదా ఎత్తారు. అప్పుడు ఆయనకు తెలీదా? ఆయన సంపాదించుకున్నంతకాలం, లబ్ధి పొందినంతకాలం పేదల కష్టాలు నేనేం చేయలేకపోయినా ఆయన గుర్తు రాలేదా? ఇవాళ ఆయనకు సీట్ రాకపోతే ఆయన గుర్తొస్తుందా? సత్యవేడు ప్రజలకి నేను సూటిగా అడుగుతున్నాను, ఆయన సత్యవేడు ప్రజలకి ఏం చేశారు? ఆయన సరే పక్కన పెడితే మీరు ఇప్పుడు టీడీపీ నుంచి మీకు నిజంగా ఆహ్వానం అందినా లేకపోతే వేరే ఏమన్నా మీకు చెప్తే టీడీపీ పక్కన మళ్ళీ నిలిచే అవకాశం ఏమైనా ఉంటుంది? మా నిర్ణయం అంతా మాది కాదండి, మా సత్యవేడు ప్రజలే మా కుటుంబం. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి వెళ్తున్నాం. ఇది మొత్తం మీద చెప్పుకుంటే జేడీ రాజశేఖర్ మాత్రం ఖచ్చితంగా సత్యవేడు నియోజక ప్రజలు ఏది చెప్తే దాన్ని ఖచ్చితంగా మేము పాటిస్తాము. ఎందుకంటే ఒకవేళ ఆదిమూలంకి టికెట్ ఇవ్వకపోయినా కానీ టికెట్ తీసేసి మాకు ఇచ్చినా ఖచ్చితంగా మేము గెలిచి తీరుతాము. అదేవిధంగా సత్యవేడు నియోజకవర్గం గెలిచి లోకేష్కి కానీ చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్గా ఇస్తామని కూడా చెప్తున్నారు. అయితే ఒకవేళ టికెట్ ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా రెబల్గా టీడీపీగా నిలిపించి ఖచ్చితంగా లోకేష్కి ఇది గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి కూడా ఇస్తామని చెప్తున్నారు రాజశేఖర్ గారు. కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్, తిరుపతి నుంచి.